పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. నీకు వచ్చినాయిరా కష్టాలు. ఆమేన్. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. చప్పట్లు కొట్టాలి, చేతులు పైకి లేపి కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఈరోజు భజన, యేసయ్య భజన, ఆయనను స్తుతించే సమయం, ఆయనను ఆరాధించే సమయము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 అందరం కలిసి పాడదామా. ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. థ్యాంక్ యూ లార్డ్. నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది. నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా.
ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. తండ్రి స్తోత్రం. ఈరోజు ఎంతమంది ప్రజలు వచ్చారో ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపండి. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. నీ కృప, నీ కనికరము బిడ్డలపై రిలీజ్ అవ్వాలి. ఈరోజు విడుదలయ్యే స్వరం, పాస్టర్ అమ్మతేజ గారి స్వరం రిలీజ్ కావద్దు, మీ స్వరము మాత్రమే రిలీజ్ కావాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెనని చెప్పండి. అందరు బిగ్గరగా చెప్పండి ఆమెనని. ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. కూడి వచ్చిన బిడ్డలందరికీ, మరి ముఖ్యముగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు, 21 రోజుల ఉపవాస ప్రార్థన పోరాటములో నలిగిపోయి మరి ఈరోజు ఉపవాసాన్ని ముగించబోతున్నటువంటి దైవ సేవకులు హేబేలు బ్రదర్కి, వారి కుటుంబానికి, వారి సంఘానికి ప్రభు పేరిట వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అదేవిధంగా దేశ విదేశాల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల గట్టిగా చప్పట్లో. మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లు. చాలామంది పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. దయచేసి మీరు అక్కడే ఆగిపోవాలిగా. వాలంటీర్స్ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, బాలక్ అనే రాజు బిలాము అనే ప్రవక్తను పిలిపించాడు. ఎందుకు అంటే, ఈ ప్రజలు నా దేశం నుంచి కనుక పోతే నా దేశాన్ని వీళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు కనుక వీరిని శపించాల, వీరిని నాశనము చేయాలి, వీరిని పతనము చేయాలి అనొక చెడు ఉద్దేశముతో వారిని శపించడానికి ఈ బిలాము అనే ప్రవక్తని పిలిపించాడు. బిలాము ప్రవక్త శపించే ముందు ప్రవక్త కాబట్టి వెళ్ళి ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. వెళ్ళి ప్రభువా, ఈ ప్రజలను శపించమంటావా లేదా? ఈ ప్రజలను శపించమంటావా లేదా అని దేవుణ్ణి అడుగుతుంటే నా ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏయ్ బిలాము, బీ కేర్ఫుల్. ఆ ఇశ్రాయేలీలు ఎవరనుకుంటున్నావు? నా బిడ్డలు. ఒకవేళ నువ్వు వారిని శపించిన ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తాను. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఏయ్ బిలాము, ఒకవేళ నువ్వు ప్రవక్తవని విర్రవీగితే నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా నేను మారుస్తాను. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో కూడా మనలను పతనం చేయాలి అని చూస్తారు.
మన జీవితంలో కూడా మనల్ని నాశనం చేయాలని చూస్తారు. కానీ ఈరోజు ఒకటే, పక్కన వారికి చెప్పండి, నీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. సెకండ్ తీసుకొని చెప్పండి పక్కన వాళ్ళకి. అమ్మా చెప్పండి అమ్మా, విశ్వాసం ఉన్న వాళ్ళు చెప్తారు. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన దేనికి అంటే మన శాపాన్ని ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ శాపాన్ని, నా శాపాన్ని, మన శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. యేసునామములో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివి సహాయం చేయండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజును ఉద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండురి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయరి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేనండి. ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నారు ఇక్కడ? చెప్పండి, ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నారు? దానియేలును నాశనం చేయాలని చూస్తున్నారు. దానియేలును పతనం చేయాలని చూస్తున్నారు. దానియేలు జీవితాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. జీవితంలో దానియేలును లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారు. దేనికి? దానియేలు గొప్పోడైపోతాడనే దానియేలును పతనం చేయాలి, దానియేలును లేకుండా చేయాలి. అరే మా ముందే ఉన్నాడు, బైక్ కొనేశాడు, మా ముందే ఉన్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, మా ముందే ఉన్నాడు, చర్చి కట్టుకుంటున్నాడు, మా ముందే ఉన్నాడు. చర్చికి 100 మంది వస్తున్నారు. మా నాన్న పాస్టర్, మా అమ్మ సేవకురాలు, మా తాత పాస్టర్. అయినా మేము సభలు పెడితే జనాలు రావట్లేదేంటి? వీడిని నాశనం చేయాలా, వీడిని తొక్కాలా, వీడి మీద బురద చల్లాలా. మా ముందే ఇల్లు కట్టుకుంటున్నాడు, మా ముందే కారు కొంటున్నాడు, మా ముందే గొప్పవాడైపోతున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలో నాశనం చేయాలి అని ఆనాడు దానియేలు మీద ప్రయత్నం చేసినట్టుగా ఈరోజు నీ కుటుంబం మీద ప్రయత్నం జరుగుతుందేమో. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు మీద కుట్ర జరిగింది, దానియేలు మీద కుట్ర జరిగింది. ఈరోజు నీ జీవితంలో, నీ పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ కుటుంబం మీద, నీ పరిచర్య మీద కుట్ర జరుగుతుందేమో.
కానీ ప్రతి కుట్రను నా దేవుడు వేర్లతో సహా పెగిలింపబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, దేనికి ఆశపడ్డారు వీళ్ళు? దానియేలును నాశనం చేయాలని. పదవికి ఆశపడి, డబ్బుకి ఆశపడి. దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడు. అమ్మో, దానియేలుకి ఎక్కడ పదవి వచ్చేస్తుందో, దానియేలు ఎక్కడ గొప్పవాడైపోతాడో భయం వీళ్ళకి. ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా జాబ్ తెచ్చుకున్నారనుకోండి, ఉద్యోగం తెచ్చుకున్నారనుకోండి, కష్టపడకుండా జాబ్ వస్తుందా? ఊరికేనా, అరే మీ ఊర్లో అబ్బాయికి జాబ్ వచ్చిందంట కదా అంటే, ఆయననా ఎంత గట్టిండు తెలుసా? డబ్బులు కాదండి, కష్టపడితే వస్తుంది ఉద్యోగం. వీడికి చదవడం చేత కాదు, కష్టపడడం చేత కాదు. టైంకి టిఫిన్ కావాలా, టైంకి లంచ్ కావాలా, టైంకి డిన్నర్ కావాలా, టైంకి నిద్ర కావాలా. వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటిదంటే, లంచం కట్టాడండి అందుకనే ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకడికి పేరు వస్తుందంటే ఆయన వేస్ట్ అండి, ఆయనకు ఉద్యోగం వస్తుందంటే ఆయన వేస్ట్, దానియేలు వేస్ట్, దానియేలు మీద నింద వేయాలా? ఎట్టి పరిస్థితులలో దానియేలుకు ఆ పదవి రాకుండా చేయాలి. దానియేలుకు ఆ పదవి రావడానికి వీలు లేదు. ఎందుకు? పదవికి ఆశపడి, డబ్బుకి ఆశపడే. యేసు ప్రభుని ఎవరు అమ్మేశారమ్మా? ఎవరు అమ్మేశారు? ఇస్కరేతు యూదా దేనికి ఆశపడి అమ్మేశాడు? చెప్పండి అమ్మా. డబ్బుకి ఆశపడి అమ్మేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ భర్త నిన్ను అమ్మేస్తున్నాడేమో, నీ పిల్లలు అమ్మేస్తున్నారేమో. ఈరోజు చేయరాని మరి చేయని పనికి ఈరోజు నిందలు అనుభవిస్తున్నారేమో, చేయని పనికి ఈరోజు కష్టం అనుభవిస్తున్నారేమో, కోర్టులో కేసు అనుభవిస్తున్నారేమో. ఈరోజు నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు ఈరోజు మీరు అనుభవిస్తున్నారేమో. ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, మీకున్న ప్రతి శాపాన్ని నా దేవుడు, చెప్పండి ప్రతి ఒక్కరు, ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా 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 గట్టిగా. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, మీకున్న ప్రతి శాపము ఆశీర్వాదకరముగా మారబోతుంది. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. రికమాల రబా షైకే దియాల రబబబబబబబబ. నీ పిల్లలను నాశనం చేయాలని, నీ పిల్లలను నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని ఎవరు నిన్ను టార్గెట్ చేసినా, ఎవరు నీ జీవితాన్ని టార్గెట్ చేసినా, ఎవరు నీ కుటుంబాన్ని టార్గెట్ చేసినా, నా దేవుడు వాళ్ళని టార్గెట్ చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు గట్టిగా చెప్పలు. ఇదిగో ప్రతి శాపం నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టు గట్టిగా చప్పట్లు. రిసీవ్ ఇట్. ప్రతి వాక్యము, ప్రతి మాటను రిసీవ్ చేసుకుంటే ఈరోజు విజయం సాధించబోతున్నాం, విజయం సాధించబోతున్నాం, విజయం సాధించబోతున్నాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. రికమాల రబా షేకే దియాల రబబబబబబబ. హోలీ స్పిరిట్, Jesus, 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 Jesus. పిడికిలి బిగించండి, Jesus. పిడికిలి బిగించండి, Jesus. పిడికిలి బిగించండి, Jesus. Jesus, 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 Jesus,
ఆయన నామములో స్వస్థత ఉన్నది. యేసు అనగానే స్వస్థత. ఇట్లా లేపండి చేతులు, చేతులు లేపాల యేసు నామం, లేపాల యేసు నామం, లేపాల లేపాల యేసు నామములో, లేపాల యేసు నామములో. జీసస్ 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 జీసస్. హల్లెలూయా. చెప్పండి రెండు చేతుల పైకి. జీసస్ 2 times అన్నారు. జీసస్ జీసస్. చెప్పండి గట్టిగా. జీసస్ జీసస్. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. జీసస్. చెప్పండి మీరు. జీసస్ జీసస్. చెప్పాలి గట్టిగా. జీసస్ 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 జీసస్. చెప్పండి గట్టిగా. అరే వీళ్ళ గొంతులు ఇంట్లో అంతే ఉంటాయారా? చెప్పండి మమ్మీ, నీ గొంతు అంతే ఉంటుందా ఇంట్లో? ఇంత చిన్నగా నీ గొంతు? బోరింగ్ దగ్గర, ట్యాప్ దగ్గర అంత చిన్నగా ఉంటుందా బిడ్డ? రేజ్ అవుతుంది కదా. ఆమెనండి అమ్మ తల్లులు, గొంతులు ఎలా వస్తాయి? వ్యర్థమైన మాటలు గట్టిగా వస్తాయి. యేసయ్య అనే మాట యేసస్ జీసస్. పొదిలి గడగడలాడాల. ఏం జరుగుతుంది ఇక్కడ? యేసయ్య నామ స్మరణ. యేసయ్య అనగానే దయ్యాలు గడగడలాడుతాయి. యేసయ్య అనగానే చాతబడి శక్తులు లయమైపోతాయి. కొంచెం పొదిలి ప్రజలు కొంచెం సప్పగా కనపడతారు. నాకు సప్పగా ఉన్నారు. సప్పగా అంటే ఏంటి తెలుసా? ఉప్పు లేని కర్రీ ఎలా ఉంటుంది? సప్పగానే ఉంటుంది. అలా కనపడుతున్నారు మీరు. యేసు నాలుగు ఇన్ని రోజులు తినని ఉప్పు ఈ రోజు తినిపిస్తాం మీకు. ఆమేనండి. ఆమేన్. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. చెప్పండి గట్టిగా. ఎప్పుడు తినని వాళ్ళకి తెలియదు యేసు నామములో. ఆమేన్. మీకు ఒక విషయం అర్థం కావట్లే. ఈ సభ జరుగుతుందంటేనే దేవునికి మహిమ. ఇదంతా వాటర్తో నిండిపోయింది ఇదంతా. అయినా నిన్న మీటింగ్ జరిగింది. ఆమేనండి. ఈరోజు మీటింగ్ జరుగుతుంది. నా దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా గట్టిగా యేసయ్యా. చప్పట్లు గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. భుజాల నొప్పులు వడ్లున్నాక చెప్పండి యేసు నామములో. ఆ భుజాల నొప్పులు వేర్లతో సాపెగిలింపబడతాయి. నడుము నొప్పి ఉందనుకో, కొంతమంది ఇంటి దగ్గరే మర్చిపోయి వస్తారు చేతులు. అలాంటి వాళ్ళకి చేతులు లేకవు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు వాళ్ళకి చేతులు ఉన్నాయని. కొంతమంది అంటే నా మాటలు వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు చేతులు ఇంటి దగ్గర పెట్టేసి వస్తారు. ఈయన చెప్తే నేను చేసుడేంది అంటే ఆ ఆత్మ దేవుని ఆత్మ కాదు. ఇక్కడ నిలుచొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక 600 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ఎందుకు దేవుడు నన్ను నడిపించాడంటే, దేవుని ప్రణాళిక లేనిదే ఒక సేవకుడు ఒక ప్రాంతానికి రాడో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సారేపాతు విధవరాలు దగ్గరికి ఏలియా పోవడానికి గల కారణం ఏంటి?
ఆ సారేపాతు విధవరాలిని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. పొదిలి అమ్మతేజ గారిని నడిపించడానికి గల కారణం ఏంటి? ఇక్కడున్న ప్రజలను నా దేవుడు దీవించాలనుకుంటున్నాడు. కొట్టాల గట్టిగా, రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. ఆమేనండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చదువునా డాడీ? చదువు గట్టిగా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని, ఇటు చూడండి, పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యున్నాను కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా. నీ మీదికి యుద్ధానికి వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు గెలవలేరు. నీ మీదికి రోగాన్ని తీసుకొస్తాడు ఎవడాడు? నీ మీదికి సాతాన్ గాడు తీసుకొస్తాడు రోగం, కానీ వాడు జయించలేడు. నీ మీదికి శాపాన్ని తీసుకొస్తాడు, కానీ జయించలేడు. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నిర్మిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు. మట్టి గోడలు కాదంట, ఇటుక గోడలు కాదు, మట్టి గోడలు కాదు, ఇటుక గోడలు కాదు, సిమెంట్ గోడలు కాదు, సున్నం గోడలు కూడా కాదంట. ఏం ప్రాకారములు? ఇత్తడి ప్రాకారములు నీ చుట్టూ నా దేవుడు నిర్మిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడు, కొట్టు. నువ్వు ఏసి కొట్టినావు నీ చెయ్యి ఇరిగిపోతుంది. అరే లూసిఫర్, వింటున్నావా? ఎంత కొట్టినా నీ చెయ్యి ఇరిగిపోతుంది, కానీ మా చుట్టూ ఇత్తడి ప్రాకారములను దేవుడు నిర్మించాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. ఎవరు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నిర్మిస్తారు. వాళ్ళు యుద్ధానికి వస్తారు, కానీ మన ముందు గెలవలేరు వాళ్ళు. ఆమేన్. వాళ్ళు యుద్ధానికి వస్తారు, కానీ మన ముందు గెలవలేరు వాళ్ళు. మనల్ని గెలిపించడానికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు అప్పులతో వచ్చావేమో, అనారోగ్యంతో వచ్చావేమో, ఈరోజు కన్నీళ్లతో వచ్చావేమో, కోర్టు కేసులతో వచ్చావేమో, ఓటమితో వచ్చావేమో, గర్భఫలం లేక వచ్చావేమో, సొంత గృహము లేక వచ్చావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తున్నాను, నా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా భయాలతో వచ్చారేమో, ఆ భయాన్ని దేవుడు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు. ఆమేన్. నాకు భయము లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చెప్పండి గట్టిగా, నాకు భయము లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా, నీవు నాలోనే ఉన్నావయ్యా. పాట ఎక్కడి నుంచి పాడాలా? ఇక్కడి నుంచి పాడొద్దు. ఎక్కడి నుంచి పాడాలి బిడ్డ? హృదయాంతర్యంలో నుంచి. ఎంతమందికి పాడాలనుంది? ఆమేన్. బిడ్డ ఎట్లా పాడాలి తల్లి? పాడొకసారి గట్టిగా.
నాకు భయమేలా. పాడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ లార్డ్. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి వెదికిన వారికి దొరికే వాడవు, వెదికిన వారు అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఎంతమంది కోర్టు కేసుతో వచ్చారో
ఎంతమంది అప్పుల సమస్యతో వచ్చారో, ఎంతమంది సొంత గృహము లేక వచ్చారో, ఎంతమంది గర్భఫలం లేక వచ్చారో, ఎంతమంది శాంతి నెమ్మది లేక వచ్చారో, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. నా దేవుడు మీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెబుల, కొట్టాల. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. ఎవరిని పడేసింది? చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. ఇది తెలంగాణలో బాగా ఫేమస్ డైలాగ్. ఇది ఆంధ్రాలో కూడా ఫేమస్ ఏనా ఇది? చెప్పండి అమ్మా గట్టిగా. చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. దానియేలు జీవితాన్ని చెడపాలని ప్రయత్నం చేశారు. చివరికి సింహాల బోనులో వేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అదే సింహాలకు ఆహారంగా మారిపోయారు. కొట్టుగట్టిగా చబళ్ళం, కొట్టుగట్టిగా చబళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ జీవితాన్ని ఎవరు పతనము చేయాలని ప్రయత్నము చేసినా నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదా, కాదా. ఈరోజు నీ పిల్లలను పతనము చేయాలని, నీ కుటుంబాన్ని నాశనము చేయాలని, నీ పరిచర్యను పతనము చేయాలని ఈరోజు ఎవరెవరైతే టార్గెట్ చేస్తున్నారో వారిని ఈ రోజు నా దేవుడు టార్గెట్ చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. ఎవరిని మనం టార్గెట్ చేయొద్దు. మన టార్గెట్ లవ్, ప్రేమ, ప్రేమ, ప్రేమ. యేసయ్య నడకలో ప్రేమ కనబడ్డది, యేసయ్య చూపులో కనబడ్డది, యేసయ్య మాటలో కనబడ్డది, యేసయ్య శరీరంలో జీవితంలో ఆయన నడకలో ప్రేమ కనబడ్డది. నేటి సేవకులలో మొత్తం ద్వేషమే కనపడుతుంది. నేటి క్రైస్తవుల్లో మొత్తం ద్వేషమే కనపడుతుంది. కొంతమందికి ఒకటే పరిచర్య, తిట్టే పరిచర్య, విమర్శించే పరిచర్య. ఓన్లీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూస్తే వాళ్ళ మందిరంలో వాక్యం ఏముండదు. పలానాయన దొంగ, పలానాయన వేస్ట్, పలానాయన వేస్ట్. నువ్వు ఒక్కడివే బెస్ట్. విమర్శించే ఆత్మ అది దైవ ఆత్మ కాదు. తీర్పు తీర్చే ఆత్మ అది దేవుని ఆత్మ కాదు. అది లిటరల్లీ లూసిఫర్ ఆత్మ. తీర్పు తీర్చాలని కోరుకున్నది లూసిఫర్. అందుకనే అక్కడి నుంచి ఇక్కడ పడ్డది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు రాబోతున్నారు. బి కేర్ఫుల్ తిమోథీ. ఈ రోజులలో ట్రెండ్ అయిపోయింది. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఎక్కడున్నాయి స్వస్థతలు? చూపి. అమ్మతేజ చూపే, హేబేలు చూపించు. నీ చర్చికి విశ్వాసం వస్తారు, నువ్వేమో స్వస్థతలు లేవు అంటున్నావు. నీ చర్చిలో ఎవరికైనా జ్వరం వస్తుంది, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి జ్వరం వస్తుంది. అమ్మా స్వస్థతలు వేయలే, టాబ్లెట్ వేసుకోబా. క్రైస్తవ సమాజాన్ని ఆత్మీయతలో దిగజార్చే వారు బయలుదేరారు. వీళ్ళు దేవుని చేతిలో వాడబడుతున్న వారు కాదు ప్రియా. నేటి సంఘ బిడ్డలారా, సాతాన్ గాడి చేతిలో వాడబడుతున్నారు వీళ్ళు.
క్రైస్తవులను విశ్వాసములో ముందుకు వెళ్ళనీయకుండా చేసేవారు బయలుదేరారు. జాగ్రత్త. నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, నా దేవుడు సూచక క్రియలు జరిగించే దేవుడు, నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సమాధి తెరవబడ్డది. ఈ ప్రపంచములో తెరవబడ్డ సమాధి ఎవరిదైనా ఉంది అంటే అది నా యేసు క్రీస్తు సమాధి ఒక్కటే. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, అద్భుతం కాదా? మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మతేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయారు. నాన్నగారు మరొక వివాహం చేసుకున్నారు. వచ్చినటువంటి పిన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి జీవితం నా జీవితం, అనాథగా బ్రతికినటువంటి నా జీవితం. మీరు పాస్టర్ అమ్మతేజ టెస్టిమోనీ అని కొట్టగానే నా సాక్ష్యము అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో ఉండొచ్చు, ఉంది, చూడండి. ఈరోజు నా సాక్ష్యం చెప్పడానికి టైం లేదు. ఒక అనాథగా బ్రతికిన నేను, అభాగ్యునిగా బ్రతికిన నేను, బుక్కెడు బువ్వ కోసము పరిగెత్తినటువంటి నేను, ఈరోజు బుక్కెడు బువ్వుంటే చాలు యేసయ్యా అనుకున్న నేను, ఈరోజు అనేక మంది అనాథ పిల్లలను, అనాథ వృద్ధులను పోషిస్తున్నాను. నా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతం కాదా? కూటికి గతి లేని నేను ఈరోజు మా చిన్నమ్మ ఒక మాట అనేది, వాడి ముఖం చూపిస్తే నేను బతకను, నేనుండను అనేది. కానీ ఎన్ని వేల మందికి, ఎన్ని కోట్ల మందికి ఈరోజు ఈ ఫేస్ ఈ పొదిలిలో చూపిస్తున్నాడు. రేపు ఉదయం 9 గంటలకు ఒంగోలు మహాపట్టణంలో దేవుడు ఈ ఫేస్ని చూపించబోతున్నాడు. 9-10 బీదర్ కర్ణాటక ఒంగోలు అవగొట్టుకొని ఇమ్మీడియట్లీగా బీదర్లో ఈ ఫేస్ని దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ములు అందరూ వచ్చి అన్న ఈ ఫేస్ని దేవుడు పట్టుకొని అద్భుతమైనటువంటి రీతిలో వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కాదంటారా? ఇది అద్భుతం కాదంటారా? ఇది దైవ కార్యం కాదంటారా? అమ్మతేజ వాళ్ళ డాడీ ఒక పొలిటికల్ లీడరా? అమ్మతేజ వాళ్ళ డాడీ చేయబట్టి ఇక్కడికి వచ్చానా? వాళ్ళ అమ్మ చేయబట్టి ఇక్కడికి వచ్చానా? నా చరిత్రను మార్చింది ఎవరు? నా బ్రతుకుని మార్చింది ఎవరు? చచ్చిపోవలసినటువంటి నన్ను బ్రతికించి మీ అందరి ముందు నిలుచోబెట్టిన దేవుడు ఎవరు? యేసు క్రీస్తు దేవుడు కాదా? ఇది అద్భుతం కాదా? ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నా జీవితంలో ఒక కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా పని చేస్తున్నటువంటి, ఎంటెక్ చదివినటువంటి, ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి ఆ బిడ్డను ఒక అనాథని భార్యగా ఇచ్చిన దేవుడు, అది అద్భుతం కాదంటారా? అది అద్భుతం. ఎవరు అవునన్నా, ఎవరు కాదు అన్నా, మాలాంటి దీనుల పరిస్థితులలో నా దేవుడు జరిగిస్తున్నటువంటి అద్భుతాలను ఎవరు తీరగా రాయలేరు. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవు అని ఎవరెవరైతే అంటున్నారో వారి మాటలు మీరు వినొద్దు, వారి వీడియోలు మీరు చూడొద్దు. ఎందుకంటే ఆత్మీయతలో మనం పడిపోతాం, ఆత్మీయతలో దిగజారిపోతాం. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ అంత్య దినములలో విశ్వాసం అనేది చాలా అవసరము. ఆమేనండి. ఎటువంటి విశ్వాసము? ఉన్న ఊర్లోనే సేవ చేస్తా, నాన్న సంఘంలోనే పరిచర్య చేస్తా, ఎక్కడో పోయి చేయాలంటే నా వల్ల కాదు అంటాడు ఈయన. దేవుని పిలుపుతో సంబంధం లేదు. లేదా ఆ సంఘంలో చర్చికి వెళ్ళి 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 వీళ్ళందరూ మన కులపోళ్ళు కదా, ఈ చర్చికి వెళ్తున్నారండి.
నేను ఈ చర్చికి వస్తున్నానండి, మన కులపోళ్ళు, మన ఇంటి పేరేటోళ్ళు, బాబాయిలు, పిన్నీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లాగేస్తే పోలే ఇదే ఒక సంఘం అయిపోతుంది కదా. ఇది ఒక పరిచర్యనా? దేవుడు పిలిచిన పిలుపును పట్టుకోవాలా, ఊరుగానే ఊరు పోవాలా. దేవుని పిలుపును పట్టుకొని ఊరుగానే ఊరు వెళ్ళి ఒక్కొక్క ఆత్మ కొరకు కన్నీరు గార్చి సంఘాలను కట్టాల. కొట్టుగట్టిగా చెప్పుల్లో, కొట్టుగట్టిగా చెప్పుల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొని ఈ మాటలు చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సేవకులలో రోషన్ తగ్గిపోయింది, దేవుని కోసం బ్రతకాలని ఒక ఆరాటం తగ్గిపోయింది. నేను పాలకొల్లులో పోయి మీటింగ్ పెట్టింది, ఫస్ట్ టైం మీటింగ్ అది, పాలకొల్లు మీటింగు. నేను పాలకొల్లు వెళ్ళడమే ఫస్ట్ టైం. అది మీటింగ్ పెట్టడానికి పోతే మిడ్ నైట్ ఫోన్ చేశారు, 9-10 గంటలకు. పాస్టర్లు ఫోన్ చేసి, ఇక్కడ మేము పాలకొల్లు పాస్టర్లం, మీరు వచ్చి ఇక్కడ మాకు ఫంక్షన్ హాల్లో కలవాలంటారు వాళ్ళు. అరే రోజులు బాలేవు, అంత నైట్ వెళ్ళి మనం ఏం మాట్లాడతాం వాళ్ళతో? మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతా అని చెప్పిన. మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతా అని చెబితే, లేదు లేదు నువ్వు మీటింగ్ పెట్టడానికి వీల్లేదు అయ్యా, నీ కొడుకులు అంటుండయ్యా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. అయినా వాళ్ళ మనసు మారలేదండి. రౌడీ షీటర్లాగా, రౌడీ షీటర్లాగా నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అని నన్ను పెట్టనీయలేదు. తర్వాత ఆ బ్రదర్ చిక్క మిస్సాక్ గారిని ఆపారు. భయంకరమైనటువంటి గొడవ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలలో క్రైస్తవుల మధ్య ఐక్యత లేదు, వీళ్ళే కొట్టుకుంటున్నారని చెప్పి చాలా వీడియోలు. ఆయనని బలవంతంగా ఆపారు. ఆయన ఏం చేశాడు? వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడైనా ఆపుతాం, ఇంకా వేరే ఊర్లో వచ్చి కూడా ఆపుతాం. చిక్క మిస్సా గారిని ఆపారు. ఈ మంత్ ఏం జరిగింది? ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అద్భుత రీతిలో అక్కడ సభ జరిగింది. కొట్టండి గట్టిగా చప్పళ్ళు, కొట్టండి గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. హైకోర్టు అంటేనే అదంతా కూడా కొంత ఆర్థిక పరిస్థితితో కూడుకున్నది. అమ్మ తేజ గారికి ఆ స్తోమత లేదు. అయితే పెట్టకూడదా? ఒంగోలులో హైకోర్టు స్టే తెచ్చుకున్న వాళ్ళే పెట్టాలా? హైకోర్టు స్టేతోనే పరిచర్య చేయాలా? ఏమైపోతుంది క్రైస్తవ సమాజం? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆయన అంటాడు, అమ్మ తేజ అరటికాయలు అమ్ముకునేటోడు. బైబుల్ పట్టుకొని చెప్తున్నాను, బైబుల్ పట్టుకొని చెప్తున్నాను, నా జీవితంలో ఏనాడు కూడా నేను అరటికాయలు అమ్మలేదు. ఒకవేళ నేను అరటికాయలు అమ్మినట్టు గనక ఎవరైనా, ఏ సేవకులైనా, ఏ విశ్వాసులైనా ఎవరైనా నిరూపిస్తే జీవితాంతం నేను జైల్లో ఉండడానికి రెడీగా ఉన్నాను. జీవితాంతం జైల్లో ఉండడానికి రెడీగా ఉన్నాను. నా మీద ఎన్ని సెక్షన్ల మీద అంటే అన్ని సెక్షన్ల మీద కేసు పెట్టవచ్చు. ఇది లైవ్లో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది లైవ్ చూస్తున్నారు. ఏం లేదు, ఏమంటారు, ఎముక లేని నాలుక అంటారా, నరం లేని నాలుక ఒక మాట ఇసిరేయడమే. ఒక్కసారి వరంగల్లో అనేక మంది బిడ్డలు గర్భఫలం లేక ఫ్రూట్స్ తెచ్చుకుంటుంటే ఒక తమ్ముడు ఏం చేశాడు, ఒక బ్రదర్ ఏం చేశాడు, ఒక ట్రే అరటికాయలు స్పాన్సర్ చేశాడు. అది ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చిన, అంతే. దాన్ని అమ్ముకుంటాడు. చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు, అసలు వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఎన్ని నిందలు నా మీద పడ్డా నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్ పట్టుకొని చెబుతున్నాను, ఏ సేవకుడు
నేను అరటికాయలు అమ్మినట్టుగా ఎవరైనా నిరూపిస్తే జీవితాంతం నేను జైల్లో ఉండడానికి రెడీ. ఒక 30 సంవత్సరాల కుర్రోండండి నేను. నన్ను తొక్కాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని, నా పరిచర్యను నాశనం చేయాలని ఇంత ద్వేషం, ఇంత పగ. అరే మనోళ్ళే. కొన్నిసార్లు కూర్చొని ఏడవాలనిపిస్తుంది, కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. బయట వాళ్ళు అంటున్నారంటే అది వేరు, కానీ మనోళ్ళే ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నారు? విజయవాడ మీటింగ్కి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విజయవాడ మీటింగ్కి ఒకటి ఎప్పుడైనా అమ్మినా మా బ్రదర్ అంటే ఎందుకని మాటలు చెప్తున్నానంటే, మనల్ని పడేయడానికి, మనల్ని కృంగదీయడానికి సాతాను ఎంత పెద్దవాళ్ళనైనా వాడుకుంటది. కనుక ప్రియ దేవుని జనాంగమా, మనం అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ. హల్లెలూయా. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటిదంటే, ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. ఆమెన్ అనండి, ఆమెన్. ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది. అమ్మ తేజను రిజర్వేషన్ అయిపోయింది. అమ్మ తేజను పిలిచిన దేవుడు చచ్చిపోలేదు. కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ. హల్లెలూయా. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆస్తులు ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు నీ గురించి నేను విన్నానయ్యా, కానీ నీ గురించి నేను విన్నానయ్యా, కానీ ఇప్పుడు ఈ శ్రమలు రావడం చేత కన్నులారా నిన్ను చూస్తున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈ శ్రమలు రావడం ద్వారా, ఈ వేదన రావడం ద్వారా నా వాళ్ళే, నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు నాన్న, నా బాబాయ్ అని చెప్పొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక్కరు రావడం లేదు. అందరూ చీ అంటున్నారు, డబ్బు లేదంటున్నారు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబును అందరూ వదిలేశారు. యోబును వదిలేసినట్టుగా నిన్ను వదిలేశారేమో. ఎండిపోయిన చెట్టు ఏడుస్తా ఉందంట. దేవుడు అడిగాడంట ఎండిపోయిన చెట్టుని, ఎండిపోయిన చెట్ట, ఎండిపోయిన చెట్ట ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డా? అయితే యేసయ్యతో ఆ ఎండిపోయిన చెట్టు అంటుందంట, యేసయ్య నేను పచ్చగున్నప్పుడు అందరూ వచ్చి నా నీడలో నిల్చున్నారు యేసయ్య, ఇప్పుడు నా నీడలోకి ఎవరు రావట్లేదు యేసయ్య. అందరూ ఆ పచ్చని చెట్టు నీడ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ వైపు చూస్తున్నాను యేసయ్య. అయ్యో వీళ్ళందరూ కూడా నా చేతి వంట తిన్నోళ్ళే కదా, వీళ్ళందరూ కూడా నా నీడలో నిలబడ్డోళ్ళే కదా, వీళ్ళందరూ కూడా నా సహాయం పొందినోళ్ళే కదా అని ఏడుస్తున్నాను యేసయ్యా. ఈరోజు నువ్వు అప్పుల పాలైపోయావని, నిందల పాలయ్యావని, నీకు సొంత గృహము లేదని, నీ పిల్లల మీద నిందలొచ్చిందని, నీ మీద నిందొచ్చిందని ఈరోజు నిన్ను టార్గెట్ చేస్తున్నారేమో, నిన్ను చిన్నగా చూస్తున్నారేమో. ఈరోజు ఒకటే, వాళ్ళు చిన్నగా చూసేది ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి చూడడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. నువ్వు దేవుని వైపు చూస్తే నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నిన్ను చెరసాలలో వేయడానికి పోతే సింహాలు సింహాలు సింహాలను భయపడొద్దు, భయపడొద్దు. సింహాలు సింహాలని భయపడొద్దు. ఆమేన్ అనండి, ఆమేన్. ఆ సింహాలను చూసి చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా ఆ సింహాలను చూసి. అనిల్, అనిల్ హల్లెలూయా. ఆ సింహాలను చూసి భయపడి పారిపోవద్దు, పారిపోవద్దు, పారిపోవద్దు.
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏయ్ డానియల్ నువ్వు సింహాల బోన్లోకి వెళ్ళిపో అని చెప్తే భయపడి పారిపోవద్దు. ఓన్లీ ఫర్ లెగ్స్. ఆమేన్. ఇవి వెనక్కి వెళ్ళొద్దు. ఈ కాళ్ళు ఇలా ముందడుగు వేయాలా. చప్పట్లు కొట్టాలా. ఆమేన్. ఈ కాళ్ళు ఇట్లా వెనక్కి పారిపోవద్దు. సింహాలు ముందున్న యేసు నామంలో ముందడుగు వేయాలా. అప్పులున్న ముందడుగు వేయాలా. అనారోగ్యం ఉన్న ముందడుగు వేయాలా. కోర్టు కేసున్న ముందడుగు వేయాలా. పిల్లలు పుట్టకపోయినా ముందడుగు వేయాలా. వర్షాలు పడ్డా ముందడుగు వేయాలా. తుఫాన్ వచ్చినా ముందడుగు వేయాలా. అప్పులు పాలైపోయినా ముందడుగు వేయాలా. అడుగు వెనక్కి పడదు. ఈ అడుగు వెనక్కి రావద్దు. ఈ అడుగు ముందుకు వెళ్ళాలా. ముందుకు వెళ్ళాలా. రెండు చేతులు తీసుకొచ్చామన్నవారు రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు. ఆమేనండి. ఆమేన్. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నీ మీద నిర్మించబోతున్నాడు. నీ చుట్టూ నిర్మించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అభిషేకం రిలీజ్ అవుతుంది ఇక్కడ. ఆమేనండి. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసినా కరువు ఖడ్గము హింస ఏదైనను ఇంకో గంటలో చచ్చిపోతావు అనగానే మోకరించాలి అంతే. యెషయా ప్రవక్త అక్కడికి వెళ్ళగానే యేసయ్య మనసు మారిపోతుంది. ఆమేన్. యెషయా ప్రవక్త అక్కడికి వరకు వెళ్ళగానే ఆ మీటింగ్ హాల్ దాటగానే అక్కడికి వెళ్ళగానే మై డియర్ సన్ యెషయా యూ కెన్ గో. నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోవట్లేదు 15 సంవత్సరాలు నేను పొడిగిస్తున్నానని చెప్పండి. యెషయా ఇట్లా చూస్తాడు. ఇదేంటి ప్రభువా అప్పుడే ఇట్లా చెప్తావు ఇప్పుడే ఇట్లా చెప్తావు అంటే ఆయన కన్నీళ్లను నేను చూశాను. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పండి. సాతాన్ గాడు ఏడిపించాలి ఇయాల మనం. చప్పట్లు కొట్టాలా. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణ శాసనమే పొంచున్నను యేసు నామమే ఆధారము గాదా యేసు రక్తమే నా విజయము. పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధనా. చేతులు నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియ యేసు. అనిల్
ప్రియ యేసు క్రీస్తుకే వన్ మోర్ ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియ యేసు క్రీస్తుకే చలో ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. పిడికిలి బిగించండి ఇట్లా, పిడికిలి బిగించండి ఇట్లా. బోలో యేసు మహారాజ్కి జై. గట్టిగా జోర్సే బోలో, జోర్సే బోలో, గట్సే బోలో, బోలో యేసు మహారాజ్కి. కొంతమంది చెల్లెలు ఏం బోలో యేసయ్యా, ఇన్ని శ్రమలు యేసయ్యా. డాడీ నేను 60 మంది పిల్లలకు తండ్రిని, నా వయసు 30. నీకు ఎంతమంది పిల్లలు చెల్లె? 3. ముగ్గురికే ఇట్లా ఉంటాయి. వాళ్ళకి ఫీజులు కట్టాలా, వాళ్ళకి బట్టలు ఇప్పియాలా, వాళ్ళకి బుక్స్ కొనాలా, నూనె, పప్పు, ఉప్పు, బియ్యం. వారం రోజులు అవుతుంది. డాడీ అయిపోయింది. వారం రోజులకే డాడీ అయిపోయింది అంటారు. అప్పుడే అయిపోయిందా చిన్న? అయిపోయింది. వారానికి ఎంత బరువు ఉంటుంది తెలుసా దీని మీద? ఈ బరువు మోసుకొని అని ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోవాలి. చక్కని ప్రేయర్ టవర్ కట్టుకున్నా నేను. ఆమెనండి. జనవరి 10వ తారీఖు ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతా. ప్రతి సంవత్సరం జనవరి 10వ తారీఖు నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఓన్లీ వాటర్ మీదనే. ఈ బరువు మోయాలంటే నా వల్ల కాదు. 1 నెలకి హార్ట్ అటాక్ వచ్చిపోతా నేను. అందుకనే ఈ భారం అంతా తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెడతా. ప్రభు పాదాల దగ్గరికి పెట్టేసిన కాబట్టి ఆరాధనా. ఓహో ఈ సంతోషం ఎక్కడిది? నా యేసయ్య నాకున్నాడు రా. ఆమె ఎంతమంది తొక్కుదమని చూసినా నన్ను పిలిచిన దేవుడు చచ్చిపోలే. న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. కట్టుకట్టుగా హల్లెలూయా హల్లెలూయా. లాబాను చేస్తున్న యావత్తును, లాబాను ఎవరిని నాశనం చేయాలని చూశాడు చెప్పండి సేవకులారా? యాకోబు ఏమవుతాడు? అల్లుడు. అమ్మో వీడు గొప్పోడైపోతున్నాడు, వీడికి గొర్రెలు పెరిగిపోతున్నాయి రే. లాబాను పిల్లలకు మోకరించడం రాట్లే. మా హేబేలు పాస్టర్ లాగా ఉపవాసం ఉండడం రాట్లే. అమ్మో హేబేలు పాస్టర్ మీటింగ్ పెడితే ఇంతమంది వచ్చారు. అమ్మ తేజ వస్తే జనాలు రావడం మీద రారు. ఆయన కన్నీరు కార్చారు కాబట్టి వచ్చారా? నేనేవారిని ఆ రోజు గాడిదని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఈ గాడిదని దేవుడు ఇక్కడ నిలిచోబెట్టాడు. అంతే. ఐ యామ్ జీరో. ఆయన ఉపవాస ప్రార్థన గొప్ప ప్రార్థన. గట్టిగా చప్పట్లు. ఆమేనండి. హల్లెలూయా. ఉపవాసం ఉండడం చేత కాదో, కన్నీరు గార్చడం చేత కాదో. బ్రదర్ ఏసన్న గారు 1 కోటి రూపాయల మాట చెప్పారు. ఒకటి ఏం తెలుసా? 100 సంవత్సరాలలో జరగవలసిన పరిచర్య 10 yearsలో కంప్లీట్ చేయాలంటే ఉపవాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. ఎవరు చెప్పారు ఉపవాసం ఉండమని? ఏం చెప్పారు? ఎందుకు ఉపవాసం ఉండాలా?
తినాలా, బిర్యానీ తినాలా, బొర్ర పెంచాలా, కూటు సోటు ఉంచుకోవాలా, లేజర్లు వేయాలా. ఆమెనానండి. ఒకరి మీద కుట్ర బన్నితే దేవుడు చూస్తాడు. లాబాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడా? యాకోబు అట్లా కాదురా రే, ఇగో మచ్చలు పొరలు ఉన్నాయి, నీ ప్లేన్ గా ఉన్నాయి నాయి. గొర్రెలు ఎట్లా పుడతాయి? అసలు మచ్చలు పొరలు ఉంటాయి, మేకలకు ఉంటాయి మచ్చలు పొరలు. గొర్రెలు ఓన్లీ గోల్డ్ కలర్ లో ఉంటాయి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో పెడతా, చెప్తానా? వెళ్ళి యాకోబు, ప్రభువా మా మామింటి ప్రభువా ఇట్లా చేస్తున్నాడా? వెళ్ళి మోకరించి ఎవరికి చెప్పాడు? తల్లిదండ్రులకు చెప్పుకోలే, భర్త భార్యకు చెప్పుకోలే, అన్నదమ్ములకు చెప్పుకోలే, చెప్పుకోవలసిన వాళ్ళకి చెప్పాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. బిడ్డ యాకోబు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అట్లా కాదు ప్రభువా, 10 మార్లు మార్చాడు. ఇటుదైతే ఇటు, మచ్చలదైతే మచ్చలది, పోరాలదైతే పోరాలది, ప్లేన్దైతే ప్లేన్ది. లాబాను ఎన్ని కుట్రలు బనినా యాకోబు వైపు ఏముంటే అదే జరిగించాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. లాబాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడు. ఎవరు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసినా లాబాను చేస్తున్న యావత్తును నా ప్రభువు చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం. గట్టిగా. మమ్మీ అరే జూమ్ చేయరా నా వైపు. అరే ఒక ఆయన అంటాడు తెల్ల బట్టలు నీకు అవసరమా అంటాడు. ఒక ఆయన అంటాడు ఆ కారు నీకు అవసరమా అంటాడు. ఒక ఆయన అంటాడు నీకు గడ్డం అవసరమా అంటాడు. ఒక ఆయన ఉంటాడు చెయ్యి వాచి నీకు అవసరమా అంటాడు. నేను ఎట్లుంటే నీకేంటయ్యా? వీళ్ళకన్నీ టెన్షన్సే. పొదిలిలో మీటింగ్ అవసరమా? ఒంగోలులో మీటింగ్ అవసరమా? నువ్వు ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకో నాయన ఇంట్లో. కష్టపడే వాళ్ళని ఎందుకు? ఆమెనండి. అందుకనే ఇగో ఇటు చూడండి, ఈ చూపు ఉండొద్దమ్మా. ఈ చూపును దేవుడు చూస్తాడు. మన చూపుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. హల్లెలూయా. నవ్వుతూనే ఉండాలి, నవ్వాలి, నవ్వించాలి. మన జీవితాలను మనం సార్థకం చేసుకోవాలి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తీర్పు మనం కాదమ్మా, మన పక్షాన యుద్ధం చేయడానికి ఉన్నాడు. ఎంతమంది కుట్రలు పన్నుతున్నారో. ఒక చెల్లెమ్మ వచ్చి కడప నుంచి వచ్చింది, భద్రాద్రి కొత్తగూడెం వచ్చి దూరం నుంచి వచ్చిన వాళ్ళతో నేను ఆఫీస్ రూమ్లో మాట్లాడతా. అంటే అన్నయ్య నేను కడప నుంచి వచ్చాను అన్నయ్య, మా ఇంటి పక్కనోడు చచ్చిపోవాలన్నయ్య, నువ్వు ఏం చేస్తావో తెలియదు, గట్టి ప్రార్థన చెయ్యి. ఏ ప్రార్థన? మా ఇంటి పక్కనోడు జావాలా, వాడు దినం కావాలా, నువ్వు గట్టి ప్రార్థన చెయ్యి. అమ్మ నేను ఆ ప్రార్థన చేయను తల్లే, ఆ ప్రార్థన చేయను. ఆ ప్రార్థన చేస్తే ఫస్ట్ నువ్వు పోతావు అని చెప్పిన నేను. అటువంటి ప్రార్థనలు మానేయండి. మనం చేసే ప్రార్థనను దేవుడు చూస్తాడు. మన హృదయంలో ఉన్న కక్ష, బీపీలు, షుగర్లు, హై బీపీ, లో బీపీ ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇట్లా రావద్దు. ఒకడు ఎదుగుతున్నాడంటే సంతోషపడు. ఆమెనండి. ఒకడు ఎదుగుతున్నాడంటే సంతోషపడు. ఒకడు గొప్పవాడు అవుతున్నాడంటే సంతోషపడు. ఒకడు ఇల్లు కడుతున్నాడంటే సంతోషపడు. ఒకడు ఇంట్లో టైల్స్ వేసుకున్నాడంటే ఇన్నావా టైల్స్ వేస్తున్నారుగా వాళ్ళు, మనం ఎప్పుడు వేస్తాం? భర్తని అప్పుల పాలు చేస్తారండి వీళ్ళు. వాళ్ళు 2వ స్టేర్ ఎత్తన్నారుగా, మనం ఎప్పుడు ఎత్తాం? అప్పు చేయి, నేను తలకాయ దించుకోను. చూసినావా ఆమె మెడలో 5 తులాలు బంగారం. అది 5 తులాలు కాదు, తాడు కాదు. అది ఉట్టి ఏంది మన 300 రూపాయలకు దొరుకుతుంది కదా ఫ్యాన్సీ షాప్లో. అదే ఈమె గుడ్డ ఆమె. ఈమె చూసినా మా ఆయన చేపిచ్చాడా అంటే, మా ఆయన చేపిచ్చాడా ఎమ్మటే, అవునా బాగుంది
కానీ లోపట ప్లీజ్ మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. చాలా మంది నాతో మాట్లాడడానికి వస్తూ ఉంటారు, బ్రదర్ సూపర్ బ్రదర్, మీరు గ్రేట్ బ్రదర్ అమ్మ తేజ. కానీ వాళ్ళ మనసులో ఏముందో దేవుడు నాకు చెప్తా ఉంటాడు. వాళ్ళు మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో దేవుడు నాకు చెబుతాడు. ఎందుకు ఆ యాక్టింగ్, ఇట్లా నవ్వు, ఎందుకు ఈ ఫేక్ స్మైల్? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, లాబాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడు. యాకోబును నాశనం చేయాలి, యాకోబును తొక్కాలని ఎంత ప్రయత్నము చేశాడో, లాబాను చేస్తున్న యావత్తును చూసి యాకోబును అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. కొట్టుగట్టిగా చెబలో. నీకు ఒక ఆలోచన ఉండొచ్చు, అన్న అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా, అందరు నన్నే చూస్తున్నారన్నా, అందరు నన్నే అంటున్నారన్నా, ఎవరు అనట్లేదన్నా అంటే, ఇదిగో పరుగు పందెములో పరిగెడుతున్నావు. ఎవరిని చూస్తాం మనం టీవీలో? ముందెళ్ళే వాళ్ళని చూస్తామా, వెనకాలలోనే చూస్తామా? చెప్పండి. పరుగు పందెంలో పరిగెడుతున్న వాళ్ళని, ముందున్న వాళ్ళని చూస్తామా లేదా? ఏం విమానంలాగా పరిగెడుతుంది ఈమె, ఏమి విమానంలాగా పరిగెడుతున్నాడు ఈయన అని ఆయన కాళ్ళ వైపు వాళ్ళ వైపు చూస్తామా లేదా? చేతులు లేపండి. వెనకాల ఉండిపోయిన వాళ్ళని ఎవరు చూడరు. ఆమేనండి. నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి నిన్ను చూస్తారు. నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి నీ చెట్టుకు కాయలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు వస్తున్నాయి. నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీ మీదికి రాళ్ళు వస్తున్నాయి. భయపడకో. నువ్వు నిలబడు అంతే. నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? చెప్పండి. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నీవు ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు. నీ మీద విషము చల్లుతున్నారేమో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ద్వేషింపబడుట చూస్తే నీ గర్భము తెరవబడబోతుంది. నువ్వు ఇల్లు లేదని ద్వేషింపబడితే నీకు ఇల్లు కట్టబడబోతుంది. లేచి నిలబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. గొప్ప అద్భుతం నా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. చెప్పాలా? గట్టిగా చెప్పాలా. నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. అద్భుతం. రెండు చేతులు. ప్రతి శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. నా దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు. చెప్పండి గట్టిగా, నా దేవుడు నాకున్న ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఈ రోజు లాబాను చేస్తున్న యావత్తును దేవుడు చూశాడు. ఈ రోజు నిన్ను దేవుడు చూస్తున్నాడమ్మా. నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి స్తుతులు చెల్లించండి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన చేతులు పైకి లేపాలంతే.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చివరి ప్రార్థన జరుగుతుంది. ఎవరు కదలొద్దు, ఒట్టి చేతులతో మీరు వెళ్ళరు. ఏదో జరగబోతుంది, 5 నిమిషాలలో మీ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వట్టి చేతులతో వెళ్ళొద్దు. ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా. రెండు చేతులు పైకి లేపుదాం, రెండు చేతులు పైకి లేపుదాం. ఒకటే, అయ్యా నన్ను దీవిస్తే గానీ నేను ఇక్కడ వెళ్ళను ప్రభువా. నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకి లేపు. అయ్యా మమ్మలను దీవించయ్యా, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించయ్యా. యేసయ్యా మీరు తప్ప మాకెవరు లేరయ్యా. రెండు చేతులు ఆకాశం వైపు చూపుతూ, మీ చూపులు ఆకాశం వైపు చూపుతూ, అయ్యా అయ్యా మీరు తప్ప మాకెవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. మీరు తప్ప మాకెవరు లేరయ్యా. అయ్యా మాకు మీరు కావాలయ్యా. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యు యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా జీవితంలో అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. నా పిల్లల జీవితంలో అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. నా పిల్లల జీవితంలో అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. నా పిల్లల జీవితంలో అద్భుతం జరగాలి, అద్భుతం జరగాలి. నా కుటుంబంలో అద్భుతం జరగాలి, అద్భుతం. నా భర్త జీవితంలో అద్భుతం జరగాలయ్యా, జరగాలి, అద్భుతం జరగాలి. కృప కలుగును గాక, కృప కలగాలయ్యా, కృప కలగాలయ్యా, కృప కలగాలయ్యా. అయ్యా నాకు కావాలయ్యా. నా గర్భాన్ని తెరువు ప్రభువా, నా గర్భాన్ని తెరువు. నా అప్పులు తొలగించయ్యా, అయ్యా నాకు అనారోగ్యం తొలగించయ్యా, నాకు స్వస్థత దయచేయి ప్రభువా. అప్పులు వద్దు, చేతులు పాల ఇట్లా అప్పులు వద్దు, అనారోగ్యం వద్దు, నిందలు వద్దు, కష్టాలు వద్దు, కన్నీళ్ళు వద్దు. అయ్యా నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. చెప్పండి అందరు, అప్పులు వద్దయ్యా, అప్పులు వద్దయ్యా. అనారోగ్యం వద్దయ్యా, ఆరోగ్యం వద్దయ్యా. నిరుద్యోగం వద్దయ్యా. అయ్యా నా పిల్లలకు ఉద్యోగాలు రావాలయ్యా. నా వ్యాపారాలు దీవించబడాలి, నా వ్యాపారము దీవించబడాలి, నా వ్యాపారము దీవించబడాలి, నా వ్యాపారము దీవించబడాలి, నా వ్యవసాయము దీవించబడాలి, నా ఉద్యోగము దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా సంఘము దీవించబడాలి, నా సంఘము దీవించబడాలి. ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్ జగన్నాథ్పురంలో మరి ఆంధ్ర
పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all.